హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హిడెన్ ఫేస్ రివీల్స్ మోర్. హే గాయ్స్, ఏంటి 10 పందిలా లేకపోతే ఇంత ఫాస్ట్గా లేచిందని అనుకుంటున్నారా? ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంది, దానికి వెళ్ళొచ్చేద్దాం రండి. దయచేసి ఒక 2 minutes ఖచ్చితంగా ఈ వీడియోకి కేటాయించి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫర్మేషన్ మీరు వేరే వాళ్ళకి పాస్ చేస్తే అది ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు తెలిసి మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ కాలం గడిపిస్తుంటాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే అందులో కామెంట్స్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువ ట్రెండింగ్ అయిపోయింది కదా. మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి రీల్లో ఎవరో ఒక్కరు టైప్ రైటింగ్ జాబ్ అని, కాపీ పేస్ట్ జాబ్స్ అని, మీరు పక్కాగా ఈ టైప్ ఆఫ్ కమెంట్స్ అయితే చూసే ఉంటారు. ప్రతి ఒక్క రీల్లో, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ ఇది బాగా ట్రెండింగ్ అయిపోయింది. బట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరో ఒక్కరైనా సరే నేను జాయిన్ అయ్యాను, ఎర్న్ చేశానని ఒక్కరైనా ఒక వీడియో పెట్టినట్టు మీకు అనిపిస్తుందా? ఏమో, నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. ఈవెన్ చాలా మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దీన్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు, టైప్ రైటింగ్ జాబ్స్ అని. మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఆ పర్టికులర్ పోస్ట్ కి మాత్రం కమెంట్స్ ఆఫ్ చేసి ఉంటారు. అండ్ ఇంకొకటి, నాకు మీలో ఎవరైనా చెప్పండి, అలా కమెంట్స్ చూసి టైపింగ్ జాబ్స్ లో ఎర్న్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి నౌకరీలో ఒక పార్ట్ టైం జాబ్ టైప్ రైటింగ్ ఉంది అని చూసి దానికి అప్లై చేసి మాకు ఒక ఇంటర్వ్యూ కాల్ వస్తే ఆ ప్లేస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూ అయితే జరిగింది. లైక్ ఒక ర్యాండమ్ గా 4 questions అడిగారు అంతే. బీకామ్ ఏదో ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కింద మీద పడి ఏవేవి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా చేయాలి అలా చేయాలని. వర్క్ ఏంటంటే టైప్ రైటింగ్, సింపుల్ గా కాపీ పేస్ట్ అని అనుకోవచ్చు. బట్ కాపీ పేస్ట్ కాదు, అసలు కాపీ చేయడం కాదు, పేస్ట్ చేయడం కాదు, మనం టైప్ చేయాలి మాన్యువల్ గా. సో ఓవరాల్ ప్రాజెక్ట్ వచ్చేసి 30 days టెన్యూర్. అండ్ ఆ 30 days కి పర్ డే 100 forms ఇస్తారు. మనకు ఒక సర్వర్ లాగిన్ ఇచ్చి ఆ లాగిన్ లోనే కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, వాటిని మనం మాన్యువల్ గా ఫిల్ చేస్తూ ఉండాలి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే 30 days ఈ ప్రాజెక్ట్ మొత్తం, అండ్ పర్ డేకి 100 forms అనేవి మనం మాన్యువల్ గా ఫిల్ చేయాలి. ఎంత స్పీడ్ టైప్ రైటర్ అయినా సరే అది కష్టమే. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తాను మీకు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ స్కామ్ ఎక్కడ జరుగుతుంది అంటే, వాళ్ళు యాక్చువల్ గా ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ కింద 3800 ని పే చేయించుకుంటున్నారు. జాబ్ అంటేనే ఎర్నింగ్ మనీ, దెన్ వై షుడ్ వీ పే ద మనీ? పేమెంట్ చేయించుకున్న తర్వాత వర్క్ అయిన ప్రతి 15 days కి పేమెంట్ ఫోన్ పేకి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నారు. ఇంకొకటి, ప్రపంచంలో ఎంత చిన్న కంపెనీ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా, ఒక జాబ్ చేసేవాడికి, ఒక ఎంప్లాయీకి సాలరీ అనేది బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తుంది. అండ్ ఖచ్చితంగా ఆ సాలరీ అకౌంట్ కి PF అకౌంట్ కూడా ఉంటుంది. సో ఇవేమీ లేకుండా మనం ఖచ్చితంగా ట్రస్ట్ చేయకూడదు వీటిని. సో ఫైనల్లీ నా ఫ్రెండ్ అయితే తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తను 3800 పే చేసి మరి కింద మీద పడి ఆ ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కి తనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, మీ ప్రాజెక్ట్ లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి, మేము మీకు పే చేయలేమని చెప్పేశారు. మేము ఒక మంత్ అంతా నైట్ షిఫ్ట్లు చేస్తే కానీ మాకు 3800 రాదు అసలు. ఆ తర్వాత మేము గూగుల్లో బాగా రీసెర్చ్ చేస్తే ఇది ఒక స్కామ్ అని తెలిసింది. ఇక్కడ చాలా మంది రివ్యూస్ కూడా చూడండి, ఒకసారి బాగా చదవండి వీటిని. నిజానికి ఒక మనిషి యొక్క అవసరమై ఇంకొక మనిషికి అవకాశంగా మారుతుంది మోసం చేయడానికి. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వరల్డ్ లో ఈజీగా మోసపోయేది ఇద్దరే, ఆశ ఉన్నోడు, అవసరం ఉన్నోడు. Thank you for watching. Please do like, share, subscribe to my channel Hidden Face Reveals More.